రామాయణంలో సులోచన మేఘనాథుని భార్య, రావణుని కోడలు. సులోచన ఆదిశేషుని కూతురు. నాగకన్య ఈమెను చూచి మోహించి వివాహం చేసుకున్నవాడు మేఘనాథుడు. ఇతడు బహుబల సంపన్నుడు, కథన భీకరుడు. ఇంద్రుని జయించి బ్రహ్మచే ఇంద్రజిత్తు అని బిరుదు పొందినవాడు. మహాతపోనిష్టాగరిష్ఠుడు. తపస్సు చేసి బ్రహ్మను మెప్పించగా ఇచ్చిన వరం ఎటువంటిదన్నా, ఎవడు 14 సంవత్సరం నిద్రాహారం లేకుండా బ్రహ్మచర్యను పాటించి ఉండునో అట్టి వాని చేతనే ఇంద్రజిత్తు మరణించును. అట్టివాడే లక్ష్మణుడు కనుక ఇంద్రజిత్తును చంపగలిగాను. ఇంద్రజిత్తునకు లక్ష్మణునికి ఘోరంగా యుద్ధం జరిగిన. ఇంద్రజిత్తు మేఘముల చాటు నుండి మాయాయుద్ధము చేయుచు లక్ష్మణుని చికాకుపరచెను. ఇంద్రజిత్తు నికుమ్ములుగా దేవాలయమునకు వెళ్ళి అతడు ఒక గుహేందుకు హోమం చేయుచుండేటి గమనించి అతడికి వెళ్ళి ఇంద్రజిత్తు హోమమును భంగపరిచి ఘోరముగా యుద్ధము చేయ లక్ష్మణుడు ఆగ్నేయాస్త్రమును సంధించి విడవగా ఇంద్రజిత్ కుడిభుజము తెగి శరసహితంగా వెళ్ళి ఇంద్రజిత్తు మెడలో పడెను. ఇంద్రజిత్తు ఎడమ చేతులతో యుద్ధము చేయగా ఆ ఎడమ భుజమును కూడా ఆగ్నేయాస్త్రంచే తెగవేయగా ఆ ఎడమ భుజము శూలాయుధ సహితంగా రావణుని సమీపాన పడినది. 2 బాహువులు తగిన ఇంద్రజిత్తు నోరు బాగుగా తెరిచి లక్ష్మణుని మృంగపోగా లక్ష్మణుడు నిశ్చలముగా నిలిచి రామనామాంకితమైన బాణమును విడువగా ఇంద్రజిత్తు శిరస్సు తెగి నేలకూలును. లక్ష్మణుని చేత తెగ కొట్టబడ్డ మేఘనాథుని శిరస్సును హనుమంతుడు చేతపట్టుకుని లక్ష్మణ విభీషణుడు మొదలైన వారితో వాద్యధ్వనులతో శ్రీరాముని సమీపమునకు వెళ్ళి ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో హతుడైనట్లుగా చెప్పిరి. రాముడు మేఘనాథుని శిరస్సును చూచి మేఘనాథుడు మాయావి, బహుపరాక్రమవంతుడు, సూర్యుడు, అట్టి వాణిని నీవొక్కడివే వధింపగలవని శ్లాఘించెను. అక్కడ లంకలో మహాపతివ్రత అయిన సులోచన శరసహితమైన తన భర్త కుడిభుజమును చూచి మేఘనాథుని పరాక్రమములు తలుచుకుని మిక్కిలి దుఃఖించి తర్వాత తెలివి నొందినదై తనని మెట్టినింటికి పంపినప్పుడు తన తండ్రి భోగవతి తన శిరస్సున ఉన్న మణిని తీసి తనకిచ్చి మంత్రోపదేశం చేసి మేఘనాథుడు పగతులపై యుద్ధమునకు వెళ్ళినప్పుడు తనతో వెళ్ళి వస్తానని చెప్పి మణిని ధరించిన తాను మంత్రోచ్చారణ చేయటం వలన విజయమే కలుగునని, అట్లా చేయకపోవటం వలననే తన భర్తకి ఈ దుస్సంఘటన జరిగిందని వాపోయినది. సులోచన వివసరాలై మూర్ఛిల్లింది. ఇంద్రజిత్తు కుడిచేయి ఆమెను ఓదార్చుచు రక్తాక్షరాలను బాణం చేత వ్రాసింది. ఓ సులోచన, దుఃఖింపవద్దు. నేను సామాన్యుడి చేతిలో చావలేదు. ప్రత్యక్షమూర్తి అయిన శేషుని బాణఘాతము చేతనే నేను ముక్తి నొందితిని. నీవు రాముని సన్నిధికి వెళ్ళి నా శిరస్సును అడిగి తెచ్చుకుని నాతో కూడా అగ్ని ప్రవేశం చేయవలసింది. వ్యర్థంగా శంకించక నీవు కూడా ముక్తి మార్గంను చూచుకునుము. అట్టి తరుణంలో మా అమ్మగారైన రావణాసురుని తన భర్త యొక్క కళేబరమును తెప్పించవలసిందిగా కోరుకుంది. మానధనుడైన రావణుడు తన పగవాడై తన పుత్రిని సంహరించిన వాని దగ్గరికి వెళ్ళి తన పుత్రిని కళేబరం అడగలేనని చెప్పి ఆమె కోరికను తిరస్కరించగా సులోచన అత్తగారైన మండోదరి రావణుల వద్దకు వెళ్ళి వారి అనుజ్ఞను పొంది సర్వాభరణ భూషితురాలై బంగారు రాచరికపు మేనాలో యుద్ధభూమికి వచ్చి రాముని ప్రార్థించి భర్త శిరస్సును పొందుటకే వచ్చుచుండెను. ఆ సులోచనను దూరమునని చూచి రావణుడు వివేకం కలిగినటువంటి వాడై సీతను రాముని వద్దకు పంపివేసినాడేమో అని తలచిన వానరులు ఆమెను చుచ్చుటకే ఆ పల్లకీ చుట్టూ కోలాహలం చేయుచు తిరగసాగిరి. తర్వాత పల్లకీ నుండి దిగిన ఆ స్త్రీ సీతాదేవి కాదు, రావణుని కోడలు, ఇంద్రజిత్తు భార్య అయిన సులోచన అని తెలుసుకుని వెడలిపోయిరి. సులోచన రాముని సమీపించి నమస్కరించి తాను ఇంద్రజిత్తుని భార్యను సులోచనను అని చెప్పి దుఃఖితురాలైంది. రాముడు ఆమెను ఓదార్చి, అమ్మ నీవు దుఃఖింపకము, నీ భర్తను తిరిగి జీవింపజేసేదని పలికిన. అప్పుడు ఆమె రామునితో తన మామగారైన రావణాసురుని, అతని తల్లి కైకసి, భార్య మండోదరి, చివరకు చిన్నదాన్నైన నేను ఒక ప్రతివ్రతను చెరపట్టరాదని, అది మన దేశ ప్రజలకు కూడా క్షేమం కాదని చెప్పిన మా మాటలను పెడచేయని పెట్టినటువంటి వారి ఉప్పి తిన్నందులకు ఆ శిక్ష సరి అయిందే అని తెలిపి, మరియు ఓ తండ్రి రామచంద్ర, నా భర్త మరణించింది సామాన్య చేతిలో కాదు, అతి ఘోరమైన యుద్ధంలో శశాంశ సంభూతులైన లక్ష్మణ్ చేతిలో మరణించాడు. అట్టి మరణం ఇక్కడ దుర్లభం, తిరిగి లభింపదు. నా భర్త వీరమరణం పొంది వీరస్వర్గమును అలంకరించినాడు కనుక నా భర్తను బతికించమని కోరాను.
నీవు దీనరక్షకుడువు, కృపామూర్తివి, ఆశ్రిత వత్సలుడువు అని కీర్తించి కృప చూపి నా భర్త శిరస్సును నాకు ఇప్పించవలసింది. నేను కోరింది అదే కానీ మరొకటి కాదు అని రాముని ప్రార్థించి వేడుకున్నది సులోచన. మహాపతివ్రత అయిన సులోచన ప్రార్థన మన్నించి మందహాసం చేస్తున్న మేఘనాథుని శిరస్సును రాముడు సులోచనకి ఇచ్చెను. సులోచన తన వెంట వచ్చిన తన పుత్రులను చిరతాతి అయిన విభీషణకు అప్పగించి చిరతాత కంసనల్లో మెలగమని చెప్పి సులోచన తన భర్త శిరస్సును తీసుకుని లంకలో ఉన్న తన భర్త 2 బాహువులను దూతల చేత తెప్పించుకొని ఆ 2 బాహువులు శిరస్సుతో పాచారణి అయ్యి తన భర్త శరీరము నికుంభిలా దేవాలయ సమీపమున పడి ఉన్న చోటికి వెళ్ళి ఆ భర్త శరీరంతో పాటుగా తాను మందస్మిత వదనారై అగ్నిప్రవేశం చేసి పతితో సాగనం చేసి కృతార్థురాలైంది. సులోచన సాధ్వి. సులోచన మహాపతివ్రతగా దివ్య శరీరధారిణి అయి స్వర్గమునకు వెళ్ళినది.